కనుక ఈ బాడీ అభిమానమును క్రమక్రమేణా తగ్గించుకోండి. Therefore, you have to reduce this body attachment day by day. ఈ తగ్గించుకోవటమే చాలా ప్రధానమైనటువంటి యొక్క తత్వం. This is most essential. ఇది నీ యొక్క తెలియని సాధనం. This is the true spiritual practice. సాధనగా జపము, తపము, యోగము, ధ్యానము ఇవి చేసి కాదు వచ్చేది. The spiritual practice does not mean worship, meditation, penance and so on. నేను దేనిని భావిస్తున్నానో, ఏది సత్యం అనుకుంటున్నానో ఆ సత్యాన్ని నువ్వు వదలాలి. That what you consider true, it must be given up. అది వదలటం చాలా సులభమైనటువంటిది. It's quite easy to give up this false కానీ ఎందుకు ఇంత identification. బాధపడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. But you do not know why you are suffering. ఉండినంత వరకు మనం ఆనందాన్ని అనుభవిస్తున్నాం. We experience bliss so long we are in this body. కానీ ఆ దేహం నుంచి శ్వాస పోతే మనం ఏమాత్రము యోచించుకోకుండా బాధపడుతున్నాము. The moment it is gone, we suffer, we grieve. కనుకనే ఈ జనన మరణములకు మన భ్రాంతులే మూల కారణము. So for birth and death, it's only our thought. ఈ భ్రాంతిని మనం వదులుకోవడానికి ప్రయత్నించాలి. We should make every effort to give up such thoughts. దేహాభిమానములు కొంచెం వరకు తగ్గించుకోవాలి. We have to cut short our body దాన్ని identification. తగ్గించుకుంటూ రావటం చేతనే ఈ అభిమానం పూర్తి నశించుతుంది. As you make every attempt to reduce it day by day, it is quite అది నీ possible. నిజమైన సాధన. That is the true spiritual practice. ఈ సాధన అంటే ఏమిటి? What is spiritual practice? ఉన్నదాన్ని పోగొట్టుకోవటం సాధన అనుకుంటున్నారా? Do you mean to say that spiritual practice is the one to lose what కాదు you have? కాదు కాదు కాదు. No. పోయేదాన్ని నాదనుకుంటున్నావా? అది కాదు. Do you have a claim on that which is lost? No. ఉన్నది కానీ పోయేది కానీ రెండు కూడా నీది కాదు. That which exists, that which is non-existent, do not belong to you either. కలలో కనిపించినటువంటి స్వప్నములనే They are like dreams, ఆ భ్రాంతులు నిన్ను తప్పింపు చేస్తున్నది. and it's only dream experiences that would confuse you. అన్నింటికి నీ మూల కారణం ఒక్కటే. For all this, there is only one main cause. చూడండి, ఇప్పుడే వచ్చినాయి ఎన్ని బల్బులు కనిపిస్తున్నాయి. You find so many bulbs illuminating. ఇవి ఎంచుకోవడానికి పోతే చాలా ఉన్నాయి. You can count, there are many. ఇన్ని నమ్మకమైనటువంటి బల్బులు అన్నిటి ఎందుకు ఒక్కటే ఉన్నది ప్రధానం. There's only one current that flows in all these bulbs. ఆ కరెంట్ ఒక్కటే మాత్రమే సత్యమైనటువంటిది. That current is the principle of truth. ఈ రావటము పోవటం అంతా కూడాను మన భ్రాంతి యొక్క భ్రమనే. Therefore, the power supply and absence is only your thought. కనుక ప్రేమ స్వరూపులారా, ఈ Embodiments of ప్రేమను మాత్రం అభివృద్ధి చేసుకోండి. develop love more and more. ఎవరిని చూసినా ప్రేమించండి. Love everyone. నీ ఎదురున్నటువంటి వాడు నీకు ద్వేషి కాదు. There's no person who hates you. నీకెవరు కూడా విరోధం కాదు. None are enemies in this నీకు world. అందరూ ప్రేమించుకోవలసిన వాడే. Therefore, all deserve your love. కనుక నీవు ద్వేషించినటువంటి వాడు నావాడు కాదనుకుంటున్నావు. You consider a person who hates you as your enemy. ప్రేమించిన వాడే నావాడు అనుకుంటున్నావు. You think that the person who loves you as your ఈ own. రెండు కూడా నీది కానే కాదు. In fact, both of them don't belong to you. వచ్చిపోయినటువంటి భ్రాంతులే నీ యొక్క భ్రమలు. It is only the thoughts and the mind that brought the distinction. ఈనాడు భగవంతుని యొక్క తత్వాన్ని గుర్తించుకోవాలంటే ఎన్నో సాధనలు చేస్తున్నారు. Today, to know the divinity, people follow many spiritual disciplines. ఏమిటి ఈ సాధనలు? What are they? ఈ సాధనలో భగవంతుడు వస్తున్నాడా? Is it possible to experience him? ఈ సాధనతో భగవంతుడు పోతున్నాడా? Do you mean to say that he would leave if you don't pursue? భ్రాంతులే పోతున్నాయి, భ్రాంతులే వస్తున్నాయి. It is only the thoughts, imaginations that appear and vanish. కనుక నీ భ్రాంతులను పోగొట్టుకోవడానికి తగిన ప్రయత్నం చేయి. We should make every effort to be free from the thought process. నేను అనేటువంటి భ్రాంతిని నీవు వదలుకో. Give up this body identification mind. అప్పుడే నీకు ఈ భ్రాంతి పోతుంది. Then you will be free from the అప్పుడే delusion. నీకు ఎట్టి భ్రాంతి కూడా ఉండదు, నీకు భయభ్రాంతులు కూడా ఉండవు. Then you will never be affected by any sense of fear or delusion. కనుక మనం ఈనాడు మన సాధన చేయవలసింది ఏమిటి? What is that we should do ధ్యానంలో today? కూర్చోవటము, జపములు చేయటము, సాధనలు జరపటము ఇవి అనుకుంటున్నాం మనం. ఈ సాధనలు, జపములు, తపములు మన భ్రాంతి కోసమే చేస్తున్నాం కానీ నిజమైన బ్రహ్మం కోసం కాదు. You think in the name of the spiritual discipline, you sit to meditate, you worship, you want to do penance, but that's all your own thought, your own mind. ఇవన్నీ కూడా నువ్వు వదిలిపెట్టు. Give up all these. నేనే దైవము, నేనే దైవము, నేనే దైవము. Strengthen the thought that I am God, I am God. ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ గాడ్ అని తలుచుకో, నీవే గాడ్ అయిపోతావు. Think repeatedly, I am God, I am God. దిస్ బాడీ ఓన్లీ ది వస్త్రం.
This body is only the vesture, the dress. దీన్ని ధరించినటువంటి యొక్క వస్త్రమే కానీ ఇది పుట్టినటువంటి వస్త్రం కాదు. Body is the dress you have put on. The dress has not taken any birth. ఈ దేహభ్రాంతిని పెంచుకొని దుఃఖం మరింత పెరిగిపోతున్నది. The suffering is more and more because of this body identification. తేజ దుర్జన సంసర్గం, Run away from the bad company. భజ సాధు సమాగమం, Be in good company. కురు పుణ్య మహోరాత్రం. Do good deeds day and night. నీకు కావాల్సింది నీకు నిచ్చేది ఒక్కటే. That's what is required. ఎక్కడ చూసినా లోకం లోపల In this world, wherever you see, అనేక మంది కనిపిస్తూనే ఉన్నారు. you see many people. కానీ ఈ కనిపించే వారంతా అనేక మంది Do you mean to say that you meet many people? కానే కాదు. No. అన్ని ఒక్కటే. In fact, all are one. తల్లి తానే, తండ్రి తానే, బిడ్డ తానే, తల్లి చెల్లెలు తానే, అక్క తానే. It is only this oneness that is expressed in the form of multiplicity, పేరు మనం plurality. పెంచుకుంటున్నామే కానీ ఇది ఏది కాదు. It is all based on nomenclature, the name, the truth is one. కనుక ఫ్రూట్ ఈజ్ వన్. Truth is one. ఈ ట్రూత్ అనేటువంటిది ఒకదాన్నే పెట్టుకోవాలి. The truth is one which should be kept in view. అందులోనే ప్రేమ ప్రవాహం అవుతుంది. And that leads to incessant flow of love. ప్రేమ ప్రవాహం లోపల మనం నిలిచిపోవాలి. In this river of love, you stand దాంట్లో still. మునిగిపోవాలి. Get yourself drowned in the river of love. ఎట్టి పరిస్థితులు ఏందైనా కూడా నువ్వు ప్రేమను మాత్రం మార్చుకోకండి. Under any circumstances, never lose love. ఎవరైనా వచ్చి నీకు ద్వేషమైనటువంటి వాడు ఉదాహరణ కనిపించినప్పుడు వీడు నా వాడే, నా తమ్ముడే, నా తమ్ముడే, నా తమ్ముడే అని. Any person who hates your enemy, you may meet him on the street, but consider him as your brother. వీడు నా ద్వేషాన్ని నువ్వు అనుకుంటే తప్పక నీకు వచ్చేసింది. But if you got the feeling of hatred towards him, well, you miss the bus. అంతా ఒక త్యాగంలోనే ఉంటుండాలి. Everything lies in